Just అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత కరుడుగట్టిన హిందూ ద్రోహి, హిందూ ద్వేషి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇతను చేసినటువంటి పాపం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇతను చేసినటువంటి పాపం గురించి తెలుసుకున్న తర్వాత ప్రతిరోజు ప్రతి ఒక్క హిందువు ఆ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి, స్వామి క్షమించండి స్వామి, జరగరాని ఘోరం జరిగిపోయింది, ఎంతో భక్తిభావంతో మీకు నైవేద్యంగా అందించినటువంటి ప్రసాదంలో, భక్తులకు అందించినటువంటి ప్రసాదంలో ఈ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించినటువంటి ఒక దుర్మార్గుడు చేసినటువంటి పాపం వల్ల అది కలుషితమైంది. యానిమల్ ఫ్యాట్, జంతు పదార్థాలతో అది కలుషితమైంది. ఘోరమైనటువంటి పాపం జరిగింది స్వామి, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు ఈ రోజున ఆ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు. దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక కరుడు గట్టినటువంటి హిందూ ద్రోహి, హిందూ ద్వేషి చేసినటువంటి పాపానికి. ఈ రోజున దేశాలలో ఎంతో పవిత్రంగా భావించినటువంటి స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదంలో ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా మనం జీవితంలో ఇటువంటి వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించినటువంటి ఒక వార్త ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా తేటతెల్లమైంది. స్వామివారి లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్. నిజంగా ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది మనందరికీ. ఇంత స్పష్టంగా రిపోర్ట్ల ఆధారంగా ఈ వాస్తవాలన్నీ బయటపడితే ఇంకా కూడా మీడియా ముందుకొచ్చి బుకాయిస్తూ ఉన్నాడు, చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నావా? ఇది కామన్గా జరుగుతూ ఉంటుందండి, ఇది కామన్గా జరిగేటటువంటి పైన అంత క్యాజువల్గా మాట్లాడతావా? కొద్దిగా అన్నా నీ ముఖంలో బాధ అనేది ఏమన్నా చూసావా? ఆ రోజున ఒక్క శాతమైనా నీ ముఖంలో అయ్యో ఇంత పాపం జరిగిందా అన్న ఒక్క బాధ నీ ముఖంలో కనపడిందా? ఏంటయా కామన్గా జరిగేది? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి ఘోరమైనటువంటి పాపం ఎప్పుడూ జరిగి ఉండదు. ఇటువంటి పాపం చేసేటటువంటి సాహసం కూడా కలలో కూడా ఎవడూ చేసి ఉండడు. ఎందుకంటే స్వామివారంటే అంత గౌరవం, భక్తి ప్రతి ఒక్కరికి. కానీ నువ్వు ఇవాళ ఒక హిందూ ద్రోహివి కాబట్టి, ఒక హిందూ ద్వేషివి కాబట్టి, నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి, హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేషభావం
ఎటువంటిదో నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే చూసాం కదయ్యా. ఎన్ని దేవాలయాలపైన దాడులు, రథాలని తగలబెట్టడం, రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి. ఇన్ని జరుగుతూ ఉంటే నీ పరిపాలనలో ఏ రోజైనా వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేశావా? దోషులని శిక్షించావా? తాడేపల్లి కొంపలో కూర్చొని పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నావు. అందుకనే నువ్వు హిందూ ద్రోహి, హిందూ ద్వేషి, యు ఆర్ యాంటీ హిందూ మిస్టర్ జగన్ రెడ్డి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మత సామరస్యం ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక రిలీజియస్ హార్మనీ, అన్ని మతాల్ని గౌరవిస్తూ అన్నిటికీ సమప్రాధాన్యతనిస్తూ ఒక రిలీజియస్ హార్మనీ మెయింటైన్ చేస్తే తమరు వచ్చి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విచ్చలవిడిగా ఒక మతంపై దాడులని ప్రోత్సహించినటువంటి మీరు ఇవాళ అకస్మాత్తుగా హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో తిరుమల కొండపైన ఎన్ని ఘోరాలండి. అన్యమత ప్రచారాలు, బస్ టికెట్లు వెనక ముద్రించటాలు, అన్యమత ప్రచారాన్ని, తిరుమలకు వెళ్ళే బస్ టికెట్లు, బస్సుల్లో ఇచ్చినటువంటి బస్ టికెట్లు వెనక అన్యమత ప్రచారం. ఏమన్నా చర్యలు తీసుకున్నారా? తిరుమల కొండపైన అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏమన్నా చర్యలు తీసుకున్నారా? రథాలు తగలబెట్టిన వాడిని ఒక్కడిని పట్టుకున్నారా? దేవాలయాలపైన దాడులు చేసిన వాళ్ళని శిక్షించారా? ఏం చేశారండి? ఆఖరికి టీటీడీ స్వామివారి ప్రసాదంలో కూడా కేవలం తమ కాసుల కక్కుర్తి తీర్చుకోవటం కోసం దానిని కూడా కలుషితం చేసి యానిమల్ ఫ్యాట్స్తో. ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానే కాదు, ఒక హిందువుగా మాట్లాడుతూ ఉన్నా, స్వామివారి భక్తుడిగా మాట్లాడుతూ ఉన్నా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్వామివారి ముందు నిలబడి ఆయనని ప్రార్థించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. ఇంత పాపం చేసి వాళ్ళ తగుదనమ్మా అంటూ ప్రధానమంత్రికి లేఖ రాస్తావయ్యా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ప్రధానమంత్రికి లేఖ, చేసిన పాపాన్ని మళ్ళీ దాని నుంచి ఏదో ఒక రకంగా తప్పించుకుందాం అన్న ప్రయత్నంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారికి లేఖ. దీనిలో వాస్తవాలు కూడా మాట్లాడుకుందాం. ఇవాళ ఈ హిందూ ద్రోహి జగన్ రెడ్డి రాసినటువంటి లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు చూసినట్లయితే, ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ది అవుట్రేజియస్ డెవలప్మెంట్స్. ఎస్, తమరు చేసింది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవుట్రేజియస్, నాట్ ఓన్లీ అట్రాషియస్, ఇట్ ఈస్ ఎ సిన్. ఇట్ ఈస్ అన్ అన్ఫర్గివబుల్ సిన్ దట్ యు హ్యావ్ కమిటెడ్, జగన్ రెడ్డి. యు హ్యావ్ కమిటెడ్ అన్ అన్ఫర్గివబుల్ సిన్ అని ఈయన మొదలు పెడుతూ, ఈయన గారు వండి వార్చేటటువంటి పచ్చి అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడారంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయనే స్వయంగా చెప్పారు, ఆ భగవంతుడే నాతో నిజం మాట్లాడిచ్చాడు అని చెప్పి. ఆ వెంకటేశ్వర స్వామి నాతో నిజం పలికించారు, నా ద్వారా నిజాల్ని భక్తులకి తెలియజేసే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే, నువ్వు చంద్రబాబు గారి గురించి, అబద్ధాల గురించి నువ్వు మాట్లాడతావు. ఇవాళ నువ్వు రాసినటువంటి అబద్ధాలు ఈయన చెప్తారండి. ఏదైతే ఏఆర్ ఫుడ్స్ నుంచి కలుషితమైనటువంటి నెయ్యి, యానిమల్ ఫ్యాట్స్తో కూడుకున్నటువంటి నెయ్యి ఏదైతే వచ్చిందో అది అసలు వాడలేదంట. ద పాసిబుల్ అడల్టరేటెడ్ ఘీ అరైవ్డ్ ఎట్ తిరుపతి ఓన్లీ ఆన్ 12th July 2024 అండ్ ద సేమ్ వాజ్ రిజెక్టెడ్. జూలై 12వ తేదీన మాత్రమే నెయ్యి వచ్చిందంట ఏఆర్ ఫుడ్స్ నుంచి. అంతకుముందు అసలు నెయ్యే రాలేదంట. అది అడల్టరేటెడ్ అని గుర్తించి వాడకుండా పక్కన పెట్టేశారంట.
సరే, వాస్తవాలు ఏంటో చూద్దాం. ఇవాళ అసలు మాకేమీ సంబంధం లేదు, జూలై నెలలో నేనా ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వం ఉందా జూలై నెలలో అని చాలా అమాయకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ నిజాలు తెలుసుకోండి మళ్ళీ ఒకసారి. ఈ నెయ్యి కొనుగోలుకి సంబంధించినటువంటి టెండరు మార్చి 12, 2024 తేదీన పిలవడం జరిగింది. మార్చి 12, 2024 ఈ ప్రస్తుత నెయ్యి కొనుగోలుకి సంబంధించి ఏ నెయ్యిలో అయితే యానిమల్ ఫ్యాట్స్ బయటపడ్డాయో, ఏ నెయ్యి అయితే కలుషితమైందని తేలిందో ఆ నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి టెండర్ ఎప్పుడు పిలిచారండి? మార్చి 12, 2024. ఆ రోజున ముఖ్యమంత్రి ఎవరయ్యా? ఏమయ్యా, హిందూ ద్వేషి జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాదా ముఖ్యమంత్రివి? ఈ టెండర్ని ఫైనలైజ్ చేసింది మే 8, 2024. మే 8, 2024న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరయ్యా? జగన్ రెడ్డి నువ్వా లేదంటే చంద్రబాబు నాయుడు గారా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిది నడుస్తోంది? నీ ప్రభుత్వమా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వమా? ఆనాడు టీటీడీ బోర్డుకి చైర్మన్గా ఉంది ఎవరు? నీ బంధువు కరుణాకర్ రెడ్డా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? మే 8, 2024న ఏఆర్ ఫుడ్స్కి అనుకూలంగా ఏఆర్ ఫుడ్స్తో పాటు ఇంకొక 4 కంపెనీలు, మొత్తం 5 కంపెనీలకి ఈ టెండర్లు ఫైనలైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. అంతేకాదండి, పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేసింది మే 15. మే 15, 2024న పర్చేజ్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు కరుణాకర్ రెడ్డి చైర్మన్గా, జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి ఈఓగా ఉన్నటువంటి టీటీడీ బోర్డ్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే 15, 2024న ఏఆర్ ఫుడ్స్కి. అప్పటి నుంచి నెయ్యి సరఫరా ప్రారంభమైంది సార్. జూలై 12 నుంచి కాదండి. ప్రధానమంత్రి గారికి ఇన్ని పచ్చి అబద్ధాలు రాస్తారా? అంటే ఆయన ఏమన్నా అంత అమాయకుల్లా కనపడతా ఉన్నారా నరేంద్ర మోడీ గారు? ఆయనకి ఇప్పటికే రిపోర్ట్ వెళ్ళిందయ్యా. నువ్వు చేసినటువంటి పాపం తాలూకా అన్ని సాక్ష్యాలతో ప్రధానమంత్రి గారి దగ్గర రిపోర్ట్ ఉంది. ఏఆర్ ఫుడ్స్కి తమరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే 15, 2024. అప్పటి నుంచి నెయ్యి సరఫరా ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం గౌరవ ఈఓ శ్యామలరావు గారి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపుగా 10 ట్యాంకుల నెయ్యి ఏఆర్ ఫుడ్స్ నుంచి సరఫరా అయితే మే 15 నుంచి ప్రారంభమయ్యి, ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో, శ్యామలరావు గారిని ఈఓగా నియమించారో, చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆయనకి చెప్పింది, గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నో ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. లడ్డూ క్వాలిటీ పైన, ప్రసాదాల పైన, అన్నదానంలో వడ్డించేటటువంటి భోజనం పైన చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఆఖరికి స్వామివారి భక్తులు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కొండపైన దాని నాణ్యతని మీరు ఒకసారి పరీక్షించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఆయన నెయ్యి సరఫరా చేసేటటువంటి ప్రతి ఒక్క కంపెనీకి చెందినటువంటి స్టాక్ మొత్తాన్ని ఆయన తనిఖీ చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం. దానిలో భాగంగా ఏఆర్ ఫుడ్స్కి చెందినటువంటి శాంపుల్స్ ఒకటి కాదు, దాదాపుగా 4-5 శాంపుల్స్, ఇదిగోండి ఈ రిపోర్ట్స్. ఏదో ఒక్క శాంపుల్ పంపించి నిర్ధారించలేదు, ఆ శాంపుల్స్ అన్నీ కూడా పంపించడం. వాటి యొక్క రిపోర్ట్స్ జూలై 23వ తేదీ ఒక రిపోర్టు, జూలై 16న ఒక రిపోర్ట్, ఇట్లా ఆ రిపోర్ట్స్ అన్నీ రావటంతో తక్షణమే ఏఆర్ ఫుడ్స్ యొక్క నెయ్యి వాడకాన్ని ఆపేసి ఆ స్టాక్ అంతా కూడా సీల్ చేయటం జరిగింది. ఆ రకంగా ఏఆర్ ఫుడ్స్ యొక్క నెయ్యి కొనుగోలు వ్యవహారం ఎవరి ప్రభుత్వ హయాంలో నడిచింది? జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వ హయాంలో. రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని మిస్యూజ్ చేసి, 319 రూపాయలకి నెయ్యి కొనుగోలు ప్రారంభించారండి. 319 రూపాయలు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా శుద్ధమైన ఆవు నెయ్యి, ప్యూర్ కౌకి 319 రూపాయలకి దొరుకుతుందండి? కానీ తమ కాసుల కక్కుర్తి కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని మిస్యూజ్ చేసి ఏఆర్ ఫుడ్స్కి నువ్వు రేట్ వేయవయా, క్వాలిటీ ఎవడు చూశాడు, మా జేబులు నిండాలి, ఇక్కడ క్వాలిటీ ఎవడికి కావాలయా, నువ్వు రాయి 319, నీదే వర్క్
అని చెప్పి ఏఆర్ ఫుడ్స్కి మీరు ఆర్డర్ ఇచ్చింది మీరు, అన్నీ తెలిసి ఆ రేటుకి నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా చేయటం సాధ్యం కాదని తెలిసి అటువంటి పాపాన్ని కొడిగట్టారు. రెండోది, ఈయన చాలా గొప్పగా ఈ మధ్య చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడండి? మొన్న ప్రెస్ మీట్లో కూడా టీటీడీ బోర్డు ఏర్పాటు చేయటం అనేది ఆయనకి చాలా కష్టసాధ్యమైపోయిందంట. రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటు చేయటం కోసం కంటే టీటీడీ బోర్డు ఏర్పాటు చేయటం కోసం ఆయన అసలు రోజుల తరబడి శ్రమించి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులను ఆయన నియమించాడంట. ప్రధానమంత్రి గారికి కూడా అదే రాస్తా ఉన్నాడు ఇవాళ. సార్, ది తిరుమల తిరుపతి దేవస్థానం ఈజ్ అన్ ఇండిపెండెంట్ ట్రస్ట్ దట్ మేనేజెస్ టీటీడీ. The board of trustees consisting of strong devotees of eminence from various backgrounds, ఏదో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు, విశిష్టమైనటువంటి వ్యక్తులు ఈయన గారు నియమించారంట. ఆయన లెటర్లో రాస్తాడు. ఒకసారి చూద్దాం. ఏమై జగన్ రెడ్డి, నువ్వు నియమించినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు, నువ్వు రేయింబావుళ్ళు శ్రమించి రాష్ట్ర క్యాబినెట్ కంటే కూర్పు కంటే ఎక్కువగా శ్రమించానని చెప్పావు కదా, ఎవరు నియమించావా? ఇదిగోండి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా లిక్కర్ కేసు నిందితుడు శరత్ చంద్రారెడ్డి. ఇదయా, ఇదిగో వీరినే తమరు ఎంతో కష్టపడి ఎంతో శ్రద్ధ వహించి స్వామివారికి సేవ చేయడం కోసం నియమించినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి అయ్యా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడు, తీహార్ జైల్లో ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డిని తమరు టీటీడీ బోర్డు మెంబర్గా నియమిస్తారు. సిగ్గుందా జగన్ రెడ్డి నీకు? ఇటువంటి క్రిమినల్స్ని, ఇటువంటి 420ని నువ్వు టీటీడీ బోర్డులో నియమించి తమరు దాని గురించి మాట్లాడతారు. ఎంతో కష్టపడ్డారంట. ప్రధానమంత్రి గారికి సిగ్గు లేకుండా మళ్ళీ లేఖ రాయటం, సార్ నేను చాలా కష్టపడి సార్, ఐ హ్యావ్ అపాయింటెడ్ పీపుల్ ఆఫ్ ప్రామినెన్స్, ఎమినెన్స్. కొద్దిగానే ఉండాలా నీకు పాపాత్ముడా? ఈయనే కాదు, ఇంకా ఎంతో అందరూ మెజారిటీ నియమించిన వాళ్ళు. ఇంకొకళ్ళు ఎవరండి? డాక్టర్ కేతన్ దేశాయ్. ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి టీటీడీ బోర్డు మెంబర్స్ పేర్లు చదువుతా ఉన్నా. డాక్టర్ కేతన్ దేశాయ్ ఎవరండి? కేతన్ దేశాయ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల స్కాములకు పాల్పడితే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి వ్యక్తి ఈ కేతన్ దేశాయ్. ఈయన గారు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి అండి. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎవరిపైన అయితే సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉంటాయో, ఎవరైతే జైళ్ళకు వెళతారో వాళ్ళు చాలా విశిష్టమైన వ్యక్తులు, ఆయనకి చాలా కావలసినటువంటి వ్యక్తులు, దగ్గర బంధువులు, ఆత్మ బంధువులు పాపం. అటువంటి జైలు బ్యాచ్ని అంతా కూడా టీటీడీ బోర్డులో నియమించి మీరు ఇవాళ విశిష్టత గురించి, ఎమినెన్స్ గురించి మీరు మాట్లాడతారు, టీటీడీ బోర్డు ఏర్పాటు గురించి. అంతేకాకుండా ఏం చెప్తా ఉన్నారండి? The procurement of ghee has been taking place through an e-tendering process. Once the tendering process is complete and the supplier who has quoted the lowest is selected, the same would be placed before the board of trustees for approval. ఇందాక చెప్పాను కదండి, మీరేమి ట్రాన్స్పరెంట్గా ఏమీ చేయలేదండి. రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ని మిస్యూజ్ చేసి మీకు కావాల్సిన వాళ్ళు తెచ్చుకొని ముందే లాలూచిపడి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళతో ఇటువంటి దుర్మార్గాలు ఒడిగట్టారు. అంతేకాకుండా ఇందాక బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుకున్నాం, చైర్మన్ల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మొన్న వైవి సుబ్బారెడ్డి గారి గురించి, ఆయన ఒక సూపర్ స్వామ్ అంట. ఇది 20-30 సార్లు సబర్మేల్నే సూపర్ స్వామ్ అంట. నేను ఎక్కడా వెళ్ళలేదు. ఈ సూపర్ స్వాములే, సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్ గురించి విన్నాం కానీ ఈ సూపర్ స్వాములు ఏంటా బాబు? సరే, నీ సూపర్ స్వామి గురించి మాట్లాడుకుందాం. దొరికినంత దోచేద్దాం. 15,000 కోట్ల విలువైన బాక్సైట్ దోపిడీకి భారీ వ్యూహం. ప్రముఖ ఆలయ కమిటీ మాజీ చైర్మన్, అంటే ఆయన చైర్మన్గా దిగిపోయిన తర్వాత వచ్చిన వార్త, వైవి సుబ్బారెడ్డి వారసుడి యొక్క నిర్వాకం. 15,000 కోట్ల రూపాయల బాక్సైడ్ దోపిడీలో ప్రథమ ముద్దాయ నువ్వు చెప్పినటువంటి సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి దోచవతలు పారేశాడు కదా. టీటీడీలో కూడా అడ్డగోలుగా మొన్న విజిలెన్స్ రిపోర్ట్లో బయటపడింది. దాదాపుగా ప్రిలిమినరీ ఎంక్వైరీ ద్వారా చూస్తేనే దాదాపుగా 550 కోట్ల రూపాయల దోపిడీ నీ సూపర్ స్వామి. తర్వాత నువ్వు అపాయింట్ చేసినటువంటి ఇంకొక బంధువు కరుణాకర్ రెడ్డి, ఆయన గారి గురించి వార్త. శ్రీవారి సన్నిధిలో తండ్రి అరాచకం, తనయుడి పైశాచికం అంటూ పైసాని ఇన్వర్టెడ్ కామర్స్లు పెట్టారు. ఏ పని కావాలన్నా 10% కమిషన్. ఇవాళ 10% చైర్మన్గా ముద్ర ఎంచుకున్నాడా కరుణాకర్ రెడ్డి?
ఎవడు 10% ఇస్తే ఆడికి దోచిపెట్టేయటమే, సొంత కుమారుడికి దోచేయటమే. ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, విశిష్టమైనటువంటి వ్యక్తులు, ఎంతో ప్రముఖులు, స్వామివారి పట్ల ఎంతో భక్తిభావం కలిగినటువంటి వ్యక్తులు, ఏది బాక్సైట్ దోపిడీలు, 10% కమిషన్లు కొట్టేసేటటువంటి ఈ చీటర్లు, 420లు అందరూ చైర్మన్లు. మన దౌర్భాగ్యం. అంతేకాకుండా ఈయన గారు ఇంకో కొన్ని పచ్చి అబద్ధాలు. టీటీడీలో చాలా బ్రహ్మాండమైనటువంటి ల్యాబ్ ఉంది. మన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాడు. బ్రహ్మాండమైనటువంటి ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో ఎన్నో పరీక్షలు జరుగుతాయి. 3 శాంపుల్స్ తీసి పరీక్షలు చేస్తారు. అసలు ఎక్కడా కూడా ఏ తప్పు జరగదంటా ఉన్నారు. కానీ ఈ రోజున ఈఓ గారు మొన్న చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పారు, అడల్ట్రేషన్ని కనిపెట్టేటటువంటి ల్యాబ్ టీటీడీ కొండపైన లేదు. మొట్టమొదటిసారిగా ఎన్డీడీబీకి మేము టెస్ట్కి పంపించాము అడల్ట్రేషన్ కనుగొనటం కోసం. ఈ రోజున అదే ఎన్డీడీబీ సహకారంతో తిరుమలలో ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ 75 లక్షల రూపాయల వ్యయంతో ఎన్డీడీబీ వారే స్వయంగా పెడతా ఉన్నారు ల్యాబొరేటరీ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కానీ తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్ ఏంటండి? ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాబ్ చాలా బేసిక్ ల్యాబ్. నెయ్యిలో ఉన్నటువంటి తేమ శాతం కానివ్వండి, నెయ్యి రంగు కానీ, ఇటువంటి బేసిక్ ఏగా ఉండేటటువంటి తేడాలు ఏవైతే ఉంటాయో వాటిని కనిపెట్టేటటువంటి చాలా బేసిక్ ల్యాబ్ మాత్రమే ఈ రోజున టీటీడీ కొండపైన ఉంది. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ స్థాయిలో మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ని ఇవాళ తిరుమల కొండపైన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలోనే ఏదో చాలా ఉంది, మేము చాలా సార్లు తనిఖీలు చేసాం, ఏదో చాలా తిప్పి పంపించేసామంటే తేమ శాతం, రంగు ఇటువంటి తేడాలు ఉంటే గుర్తించి వెనక్కి తిప్పి పంపించారు. ఈ స్థాయిలో యానిమల్ ఫ్యాట్స్ని కనుగొనేటటువంటి ల్యాబ్ గతంలో లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్నారు. నువ్వు చేసినటువంటి పాపాన్ని చూశాక ఇవాళ మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ని పెట్టి ఇంకా కూడా బెటర్గా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మూడోది, ఇవాళ నందిని ఘీ గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటా ఉన్నామో, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ నందిని ఘీ, దాని గురించి ఈయన రాస్తాడు. ఈయన రాసేటటువంటి పచ్చి అబద్ధం. ఈయన ఏమని రాస్తారండి? ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నోట్ వర్తీ దట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ 2015 to 2018 when the TDP was in power, KMF Karnataka Milk Federation did not supply ghee to TTD. ఇవాళ ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి వాస్తవం ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా శుద్ధమైనటువంటి నందికి కర్ణాటక మిల్క్ ఫెడరేషను తిరుమల స్వామివారికి టీటీడీకి సప్లై చేస్తూ ఉంటే ఈయన గారు వచ్చిన తర్వాత ఈయన కమిషన్ల కోసం కేఎంఎఫ్ని తరివేశాడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. అది వాస్తవం. కానీ ఏం చెప్తూ ఉన్నాడు? గతంలో టీడీపీ గవర్నమెంట్లో కూడా నందినికి ఇవ్వలేదని. కానీ వాస్తవం ఎవరు చెప్పారు? మేం చెప్పలేదండి. ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రోజున కేఎంఎఫ్ చైర్మన్ భీమా నాయక్ గారు ఆయన చాలా స్పష్టంగా 2013-18 మధ్య టీటీడీకి నందినికి దాదాపుగా 4000 టన్నుల నందినికిని సరఫరా చేయటం జరిగిందని మేం చెప్పలేదండి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు 2019లో దాదాపుగా 2000 టన్నుల సరఫరా చేశామని. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో 1000 టన్నుల నందిని నెయ్యి సరఫరా అయ్యిందనేది వాస్తవం. ఆ వాస్తవాన్ని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. అవి ఆయన ప్రెస్ మీట్ కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఇటువంటి అనేక రకాలైనటువంటి పచ్చి అబద్ధాలు నరేంద్ర మోడీ గారికి రాసినటువంటి లేఖలో, అంటే ఆయనకి ఇవన్నీ తెలియదు అనుకుంటాడా? ఏది రాస్తే అది గొర్రెల్లాగా నమ్మేస్తారనుకుంటారా? అంటే బరి తెగింపు అన్నమాట. మాట్లాడితే ఇదిగో ఈ రిపోర్ట్ గురించి మాట్లాడతాడు. ఈ రిపోర్ట్లో అది రాశారు ఇది రాశారని ఈ లెటర్లో ప్రస్తావిస్తాడు. ఎవరైనా మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదన్నా ఒక రిపోర్ట్ గురించి మనం ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మనం ఆ లెటర్లో ఎన్క్లోజ్డ్ ది అబోవ్ మెన్షన్డ్ రిపోర్ట్ కాపీ అని కింద పెట్టి ఆ రిపోర్ట్ని ఎన్క్లోజ్ చేస్తాం కదా. ఏమే జగన్ రెడ్డి, ఎందుకని నీకు ఈ రిపోర్ట్ పట్ల అన్ని రకాలైనటువంటి అనుమానాలు, అసలు దీనిలో అసలు యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించలేదని చెప్తా ఉన్నావు కదా, మరి ఈ కాపీ ఎందుకని జతపరచలేకపోయావా? నీ లేఖకి ఎందుకు ధైర్యం చేయలేకపోయా? ఎందుకంటే ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తాటికాయలంత అక్షరాలతో నిజంగా చదవాలంటే కూడా చాలా బాధగా ఉందండి. దీనిలో లార్డ్ బీఫ్ టాలో
ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఉన్నట్టు తాటికాయలంత అక్షరాలతో రాసింది. ఈ విషయం నీకు తెలుసు, వాస్తవాలన్నీ నీకు తెలిసి బుకాయిస్తా ఉన్నావు కాబట్టే నీ లేఖకి కనీసం ఈ రిపోర్ట్ కాపీని కూడా నువ్వు జతపరచలేకపోయావా? నువ్వు చేసినటువంటి పాపం ఏంటో నీకు తెలుసు, అందుకనే ఈ రిపోర్ట్ కాపీని జతపరచలేకపోయావు. అంతేకాకుండా దీనిలో ఈ రిపోర్ట్లో ఇంకా కూడా ఈయన రాసినటువంటి లేఖలో కొన్ని విషయాలు రాస్తాడు. దీనిలో అంటే ఏదో కండిషన్స్, ఈ రిపోర్ట్లో కొన్ని స్పెషల్ కండిషన్స్ మెన్షన్ చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వీళ్ళ ఫైండింగ్స్ నిజం కాకపోవచ్చు అని కూడా మెన్షన్ చేశారని చెప్పి వాటి గురించి పదే పదే చెప్తా ఉన్నాడు. ఏమంటే ఒక్కసారి మనందరం ఈ రిపోర్ట్ వాళ్ళందరూ పబ్లిక్ డొమైన్లోనే ఉంది, కామన్ సెన్స్తో ఆలోచిస్తే దీనిలో ఏమని రాశారు? అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్ కెన్ బి ఒబ్టైన్డ్ అని రాస్తూ వాళ్ళు ఏమన్నారు? ఒబ్టైన్డ్ ఫ్రమ్, ఒకవేళ పాలు కనుక సింగిల్ కౌ నుంచి పాలు కనుక సేకరిస్తే ఆ కౌలో ఏదన్నా, ఆ ఆవులో ఏమన్నా లోపాలు ఉంటే కనుక ఒక్కొక్కసారి రిపోర్ట్ తేడా వచ్చేట అవకాశం ఉందని రాశారు. ఏమైనా జగన్ రెడ్డి, ఒక్క ఆవు 1000 టన్నుల నెయ్యి తయారు చేసేటటువంటి పాలు ఇచ్చేస్తుందా? అంటే మీ చిన్నాన్న సూపర్ స్వామిలాగా ఏమన్నా సూపర్ కౌస్ ఉన్నాయనుకున్నావు ఏంట? ఒక్కొక్క ఆవు రోజు కొన్ని 1000 లీటర్ల పాలు ఇచ్చేసి ఆవులు ఉన్నాయా? ఏం ఆలోచిస్తావా అసలు నువ్వు? ఏం ఆలోచిస్తావు? కొంత నీకు అసలు ఆ రిపోర్ట్ చదవటానికే పైన కింద పడ్డావు. నీకున్నటువంటి ఈ 10th క్లాసు 10th పాస్ ఇంగ్లీష్ ప్రావీణ్యం ఏంటో మళ్ళీ ఒకసారి మన ప్రెస్ మీట్లో చూపించావు. అంతేకాకుండా ఒబ్టైన్ ఫ్రమ్ బొవైన్ మిల్క్. అరే కౌగి అంటే మళ్ళీ బొవైన్ మిల్క్ గురించి మాట్లాడతాడు. ఆ రకంగా ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, ఏదో ఒక రకంగా బుకాయించాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇటువంటి పచ్చి అబద్ధాలు, అవాస్తవాలన్నీ కూడా మళ్ళీ మండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ అందుకనే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుకి స్పష్టంగా అర్థమైంది. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నీ దిష్టి బొమ్మలు తగలబెడతా ఉన్నారు. ఆఖరికి ఇవాళ నిరసనలు నీ తాడేపల్లి కొంప గేటు వరకు వచ్చేసాయి నిరసనలు. ఇవాళ రాజకీయ పార్టీలని కాసేపు మనం పక్కన పెడదాం. ఇవాళ హిందూ అయినటువంటి ప్రతి వారు కూడా నిన్ను ఏ స్థాయిలో ద్వేషించుకుంటున్నారో నువ్వు కలలో కూడా ఊహించలేవు. ఎందుకంటే అటువంటి పాపాన్ని ఒడిగట్టావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. కేవలం నీ కాసుల కకృతి కోసం, నీ అవినీతి కోసమా? స్వామివారి ప్రసాదంతో చెలగాటం ఆడతావా? పర్యావసానాలు కూడా భవిష్యత్తులో చూస్తావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు స్వామివారి ప్రసాదంతో చెలగాటం ఆడావు, స్వామివారి ఆగ్రహం కూడా ఏ విధంగా ఉంటుందో చూస్తావు. ఆల్రెడీ ఒక శాంపుల్ మనం చూసావు. ఇన్ని పాపాలు గొడిగడుతున్నావు కాబట్టి నిన్ను 164 నుంచి 151 నుంచి 11కి దిగ్గొట్టారు. ఇంకా ఉంది, ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా చూస్తావు. దేవుడి స్క్రిప్టు ఎంత భయానకంగా ఉంటుందో ఇంకా భవిష్యత్తులో, ఇప్పుడే ప్రారంభమైంది కదా నీ సినిమా, కాబట్టి భవిష్యత్తులో దేవుడి స్క్రిప్టు ఎంత భయానకంగా ఉంటుందో కూడా తమరు చూస్తారు. కాబట్టి దయచేసి ఇంకా మానుకోండి ఇటువంటి తప్పుడు లేఖలు, అబద్ధాలతో కూడుకున్నటువంటి ఇటువంటి తప్పుడు లేఖలు రాయటం మానుకోండి. ఇవాళ ఏ రకంగా అయితే మీరు ఈ లేఖలో ప్రస్తావించినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా పచ్చి అబద్ధం అనే ఆధారాలతో సహా ఏదైతే నేను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజల ముందు ఉంచానో అదేవిధంగా మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు మీరు చేస్తే ఇంకా ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు జగన్మోహన్ రెడ్డి. ప్రాయశ్చిత్తం కూడా లేదు నీకు ప్రాయశ్చిత్తం కూడా లేదా? అటువంటి పాపం నువ్వు చేసినటువంటి పాపం, ప్రాయశ్చిత్తం కోరేటటువంటి అర్హత కూడా నీకు లేదు. స్వామివారి సన్నిధిలో కూర్చుని
ఇవాళ నువ్వు దేవాలయాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. స్వామివారి ఈయనగారేంటో టీటీడీ స్వామివారి దేవాలయాలు ఎన్నో నిర్మించారంట, చాలా భక్తిభావం అంట స్వామివారంటే. కానీ సాక్షాత్తు స్వామివారి సన్నిధిలో రంగనాయకుల మండపంలో పండితులు వేద పండితులు స్వామివారి అక్షింతలని వేదమంత్రాలు పఠిస్తూ స్వామివారి అక్షింతలతో వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ విశిష్టమైనటువంటి వ్యక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ రకంగా స్వామివారి అక్షింతలతో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆశీర్వచనం చేస్తే అక్షింతలు వేసినటువంటి మరుక్షణం, మీ అందరికీ గుర్తుంది కదండి ఆ వీడియో, చాలా వైరల్ అయింది. అక్షింతలు వేసినటువంటి మరుక్షణం చాలా ఇబ్బందికరంగా, అసలు అదేదో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి తలంతా ఇట్లా 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 రకరకాలుగా ఏది స్వామివారి సన్నిధిలోనే దులిపేసుకుని అక్షింతలన్నింటినీ కూడా దులిపేసి కిందకి పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వారందరూ నిర్ఘాంతపోయారు. అయ్యో ఎంతటి పాపం ఇది, స్వామివారి అక్షింతలను ఈ రకంగా ఎవరైనా దులిపేస్తారా? నిజంగా మనం ఆ అక్షింతలు మన తల మీద పడితే ఎంతో పవిత్రంగా భావిస్తాం. అమ్మా జన్మ ధన్యమైంది, స్వామివారి అక్షంతలతో మనకి ఆశీర్వచనం ఇచ్చారని చెప్పి పులకించిపోతాం మనం. కానీ అటువంటిది హిందూ ద్వేషి, హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మొత్తం స్వామివారి సన్నిధిలోనే దులిపి కింద పాడేసి ఈ రోజున ఈయనకంట స్వామివారి పట్ల భక్తి అంట, దేవాలయాలు ఏదో నిర్మించాడంట, ఈయన గారు మాట్లాడతాడు. కాబట్టి ఇటువంటివి మనం చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక రకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. ఎటువంటి వ్యక్తుల్ని చైర్మన్లుగా ఈఓలుగా నియమించాడో, ఎంతెంత కొల్లగొట్టాడో, ఎంతెంత లూటీ చేశాడో టీటీడీలో, ఇవన్నీ విజిలెన్స్ ఎంక్వైరీలు ఇంకా బయటపడతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జరిగినటువంటి ఈ పాపం ఏదైతే ఉందో దీనికి బాధ్యులైనటువంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించడానికి అన్ని రకాలుగా కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కూడా వచ్చి నివేదిక ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారికి. ఆ నివేదికని పరిశీలిస్తూ ఉన్నారు. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ వేయటానికి కూడా ఈ ప్రభుత్వం వెనుకాడదు. దీని వెనుకున్నటువంటి పాపాత్ములందరికీ కూడా కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడాలని చెప్పి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క, రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, హిందువులే కాదండి అన్ని మతాల వారు కూడా, నాట్ ఓన్లీ పీపుల్ బిలాంగింగ్ టు హిందూస్, ఈరోజు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ బాధపడుతూ ఉన్నారు. అరే స్వామివారి సన్నిధిలో ఇంత అపచారం, ఆ స్వామివారి ప్రసాదం ఈ రకంగా చేశారా అని ముస్లిం సంఘ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అన్ని మతాల వారు కూడా జరిగినటువంటి ఈ ఘోరం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే ఉందో దాని పట్ల ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు. అందరూ కోరుకుంటున్నారు దీని వెనుకున్నటువంటి వారిని వదలొద్దు సార్, గట్టిగా శిక్షించండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా శిక్ష పడి తీరుతుంది, ఎక్కువ సమయం తీసుకోకుండా కూడా శిక్ష పడి తీరుతుందని చెప్పి మరొకసారి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి భరోసా కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డిని కూడా మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి లేఖలు రాస్తే, అబద్ధాలతో కూడుకున్నటువంటి లేఖలు, స్వామివారి విషయానికి సంబంధించి ఇప్పటికే చాలా పాపాలు చేశావు, ఇంకా మళ్ళీ అబద్ధాలు మాట్లాడి ఇంకా నీ పాపాల చట్టాన్ని పెంచుకోవద్దు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పనులు చేస్తే ఇంకా ప్రజల ఆగ్రహానికి గురవుతావు, కానీ నీ మాటలు ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు అని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.